హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల నుండి 4 టాపిక్స్: విద్యా అర్థము, పరిచయం, అలాగే విద్యా నిర్వచనాలు, విద్యా రకాలు లేదా విద్యా రూపాలు, విద్యా ప్రక్రియలు లేదా విద్యా ధ్యేయాలు. ఈ 4 టాపిక్స్ నుంచి కంప్లీట్ బిట్స్ అయితే చూద్దామండి. మన కంటెంట్ అంతా న్యూ అకాడమీ బుక్స్ నుంచి మాత్రమే సేకరించి మీకు వీడియోస్ అయితే అందించడం జరుగుతుందండి. ఇక్కడ 2024 అలాగే 2018 అకాడమీ బుక్స్ నుండి మాత్రమే ఈ బిట్స్ సేకరించడం జరిగింది. కంటెంట్లో ఏ బిట్ కూడా మిస్ చేయకుండా అయితే మన ఛానల్లో ఎప్పుడూ ముందుంటుంది మీకు ఇవ్వడానికి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. విద్యా దృక్పథాలు. ఫస్ట్ టాపిక్ విద్య అర్థం, పరిచయము. విద్య లేనివాడు వింత పశువు. విద్య మానవ సుగుణం. ఋషుల ప్రకారం విద్య అనేది మానవునికి మూడవ కన్ను వంటిది. విద్య అనే పదానికి మూలపదమైన విద్ ఏ భాష నుండి ఉద్భవించింది? సంస్కృతం. చూసారా, తెలుగు అకాడమీ పేజ్ నెంబర్ 248. అలాగే పోటీ పరీక్షలు, ఇది 2018 ఎడిషన్, ఇదేమో 2024 ఎడిషన్. విద్ అనే ధాతువుకు అర్థము తెలియని విషయాలను తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అనే వివిధ అర్థాలున్నాయి. ఇది పోటీ పరీక్షల ప్రత్యేకం. 2018లో ఇవన్నీ ఇచ్చారు. ఓన్లీ తెలుగు అకాడమీ 2024 సంబంధించిన బిట్ అయితే ఇదొక్కటే, తెలియని విషయాలను తెలుసుకొనుట. విద్యకు సమాన అర్థం ఉన్న ఎడ్యుకేషన్ అనే పదము ఏ భాషా పదము? ఆంగ్ల భాష పదము. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదము ఎడ్యుకేర్ లేదా ఎడ్యూసర్. ఎడ్యుకేర్, ఎడ్యూస్డ్ అనేవి ఏ భాషా పదాలు? లాటిన్. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్. ఎడ్యుకేషన్లో డుకో అంటే వృద్ధిలోకి తీసుకురావటం, టు బ్రింగ్ అప్, దారి చూపడం, టు లీడ్ ఫోర్త్. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం బయటకు తీయుట. ఇతర బుక్స్లోకి సంబంధించింది అయితే శిశువును అభివృద్ధి చేయటం. అంటే ఇతర మెటీరియల్ సంబంధించిన బుక్లో అయితే ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం శిశువును అభివృద్ధి చేయడం అని ఉంది. తెలుగు అకాడమీ 2024 ఎడిషన్లో అయితే బయటకు తీయట అని ఉంది. పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి. పరిమితార్థంలో విద్య డాష్కు పరిమితమైనది, 3Rsకు పరిమితమైనది. రీడింగ్, 3Rs అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. ఎగ్జామ్లో 3Rsకు సంబంధించిన దాంట్లో క్రింది వానిలో లేనిది లేదా 3Rsలో లేనిది అని ఎగ్జామ్లో ఇచ్చాను. విస్తృతార్థంలో విద్య అంటే 3Rs మాత్రమే కాదు, జీవితమే విద్య. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే విద్య ఒక నిరంతర ప్రక్రియ. విద్య మానవ జీవితంలో జరిగే అవిరామ కృషి. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభమైందని, విద్య చేత ఎంత పటిష్టంగానూ శాశ్వతంగానూ ప్రభావితమైన దేశం మరొకటి లేదని వీరి భావన. ఎవరి భావన అంటే F.W. థామస్. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. ప్రపంచంలోనే ఈనాటికి గొప్ప వ్యాకరణవేత్తగా పరిగణింపబడుతున్న ఆచార్యుడు పాణిని. ఇక్కడ నీ అనేది ప్రింట్ పర్లేదండి, పాణిని. ఆ కాలంలో గొప్ప వైద్యుడిగా పేరుగాంచిన ఆచార్యుడు జీవకుడు. జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం తక్షశిల. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్. తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది. కౌటిల్యుడు లేదా చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు? తక్షశిల. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే విద్య గతిశీలమైనది. విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని, సత్ప్రవర్తనను అభివృద్ధి చేసే ఒక మహత్తర శక్తి.
విద్యకు సమానమైన శిక్ష అనే పదము డాన్స్ అనే సంస్కృత ధాతువు నుండి ఆవిర్భవించింది. సాస్ లేదా క్షాస్, దీని అర్థం క్రమశిక్షణలో పెట్టడం, నిర్దేశించడం, నియంత్రణలో ఉంచడం. ఆనాటి గొప్ప ఆచార్యులు మరియు మహిళా విద్యావేత్తలు ఆర్యభట్టు, పతంజలి, కాత్యాయనుడు, పాణిని. అయితే వీళ్ళు గొప్ప ఆచార్యులు. అయితే మహిళా విద్యావేత్తలు ఎవరంటే మైత్రేయి, గార్గి, విశ్వంబర, అపల, లోపాముద్ర మొదలైన వారు. పాహియాన్, యూయన్ సాంగ్ ఏ దేశ యాత్రికులు? చైనా యాత్రికులు. వీరు భారతదేశ విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించారు. చైనా, కొరియా, టిబెట్, బర్మా, సీలోన్, జావా, నేపాల్ మొదలైన దేశాల నుండి వచ్చి విద్యను అభ్యసించేవారు. సెకండ్ టాపిక్ విద్యా నిర్వచనాలు. వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య. ఋగ్వేదం. విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన, లేదా మరొకలాగా అడగవచ్చు మోక్ష సాధనే విద్య. ఇది పోటీ పరీక్షల ప్రత్యేకం, అంటే 2018 బుక్, ఇదేమో 2024 బుక్లో ఇలా ఉంది. లేదా చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించేదే విద్య. చూసారా, ఇతర బుక్స్ అంటే మెటీరియల్ నుంచి ఎక్కడ కూడా మీకు బిట్టు మిస్ అవ్వకుండా అయితే ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా చెప్పింది ఎవరంటే ఉపనిషత్తులు. విద్య అనగా దేశం పట్ల భక్తి, ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. ఇది 2024 ఎడిషన్ నుంచి. ఇదేమో ఇతర బుక్స్ నుంచి, ఇతర మెటీరియల్ నుంచి సమాజానికి వినియోగకారిగా శిక్షణ ఇచ్చేది, సమాజం పట్ల ప్రేమను పెంపొందించేదే విద్య అని చెప్పింది కౌటిల్యుడు. ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య. ఇలా చెప్పింది ఎవరంటే ఆది శంకరాచార్య లేదా శ్రీ శంకరాచార్య. ఇదిగో చూసారా, ఆది శంకరాచార్య లేదా శ్రీ శంకరాచార్య. మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య. యాజ్ఞవల్కుడు. మానవుల్లో పిల్లల్లో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికితీసేదే విద్య అని అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందేదే విద్య. మరొకలా అడగచ్చు, వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్య. ఎవరు చెప్పారంటే గాంధీజీ. శీల నిర్మాణమే విద్య. దయానంద. విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందటం, ప్రజాసేవ చేయటం. గురునానక్. మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటమే విద్య. మరియు శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గము. స్వామి వివేకానంద. వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. ఇదొక నిర్వచనం. విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నేర్పి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య. అరవింద్ ఘోష్. వ్యక్తి మంచిని తనయందు, ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య. ఇదొక నిర్వచనం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసేదే విద్య. ఇలా ఎవరు చెప్పారంటే జిడ్డు కృష్ణమూర్తి. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ. మరొక నిర్వచనం, విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి. డాక్టర్ జాకీర్ హుస్సేన్. విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు, ఆలోచనలకు నిలయం కారాదు, పౌరుషత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. సత్యాన్వేషణ, సదాచరణకు మానవులు ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి. మరొక నిర్వచనం చూద్దాం. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, కానీ మనిషి సంక్లిష్ట మానవుడు. ఎందుకంటే మనిషి మనస్సు, శరీరం, ఆత్మల కలయికలతో
స్వార్థపూరితం అవుతుంది. అతడు అహాన్ని వదిలినన్నాడు దైవత్వాన్ని వెలికితీసి పరిపూర్ణుడవుతాడు. దాన్ని అందించేదే విద్య. ఇలా ఈ 2 నిర్వచనాలు ఇచ్చింది ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. మరొక నిర్వచనం, ప్రతి మనిషిలోని నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికితీసేదే విద్య. సోక్రటీస్. సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. మరొక నిర్వచనం చూద్దాం. సరైన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపచేసే శక్తి గలదే విద్య. శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య. ప్లేటో. దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించటమే విద్య. అరిస్టాటిల్. మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. అనుభవాలే మానసిక భావాలకు కారణాలు. రూసో. వీటన్నిటికీ కోర్స్ పెట్టానండి, లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య. మరొక నిర్వచనం, జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య. ఈ 2 నిర్వచనాలు చెప్పింది ఎవరంటే ప్రోబెల్. సో ఇక్కడ చూడండి, ప్రతి బిట్ కూడా మీకు పేజీ నెంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్, పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య. మరొక నిర్వచనం, పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య. రెడిన్. మనుషులను సార్థకులుగా తయారు చేసేది విద్య. మరొక నిర్వచనం, సంపూర్ణ మానవ వికాసమే విద్య. కొమేనియన్. తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య. మరొక నిర్వచనం, సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య. మరొక నిర్వచనం, విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. ఈ 3 నిర్వచనాలు కూడా ఇచ్చింది ఎవరంటే జాన్ డూయి. మనసును నియంత్రించటమే విద్య. ఎమర్సన్. నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య. హెర్బర్ట్. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచటమే విద్య. మరొక నిర్వచనం, సంపూర్ణ జీవనానికి తయారు చేసేది విద్య. స్పెన్సర్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య. డెకార్ట్. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితలు అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపచేసేదే విద్య. పాలో ప్రెమరీ. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేది విద్య. టిపి సన్. సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేది విద్య. పెస్టాలజీ. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య. డిఎస్ కొఠారి. మానవుని నిస్వార్థ తత్పరునిగా, స్వాలంబకుడిగా తయారు చేయనది విద్య. వేదాలు. ఆత్మజ్ఞానమే విద్య. అది మానవునికి కర్మణ్యునిగా, స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుంది. భగవద్గీత. మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి. వివేకానంద. థర్డ్ టాపిక్, విద్యా రకాలు లేదా విద్యలో రూపాలు. విద్యా రూపాలను ముఖ్యంగా 3 రకాలుగా పేర్కొనవచ్చు. 1 నీత విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్. 2 యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. 3 అనిత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను ఏమంటారు? నీత విద్య. అంటే విద్య అనేది క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక నిబంధనలతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వన్,
ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ అధ్యయనం కొరకు ఈనాడు జరపబడుతున్న విద్యా విధానం నీత విద్య లేదా ఫార్మల్ ఎడ్యుకేషన్. విద్యా లక్ష్యాలు ప్రణాళికలతో కూడుకున్న విద్య. నీత విద్య విద్యా లక్ష్యాలు ప్రణాళిక తప్పనిసరిగా పాటిస్తూ బోధన అభ్యసన అనేది తరగతి గదిలో జరుగుతుంది. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాల అనువుగా పాఠ్య ప్రణాళికకు తగిన బోధనా పద్ధతులు ఏర్పరచుకొని నిర్ణీత స్థలంలో మరియు కాలంలో బోధించే విద్యా విధానము నీత విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్. బోధనా విషయం, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు, బోధించేవారు, బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడి ఉండే విద్యారూపం నీత విద్య. ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమశిక్షణను పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. ఈ క్రింది వానిలో నీత విద్యకు ఉదాహరణ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. ఎగ్జామ్లో నీత విద్యకు ఉదాహరణ కానిది ఏంటని అడిగాను. దాంట్లో కుటుంబం అని ఇచ్చాను. కుటుంబం అనేది నీతి విద్యకు ఉదాహరణ కాదు, అది యాదృచ్ఛిక విద్య. అయితే నీతి విద్యకు ఈ 3 ఉదాహరణలు. నెక్స్ట్ వన్, సుష్మా అనే విద్యార్థి విజ్ఞాన యాత్రకు వెళ్ళి నాగార్జున కొండను చూసి విజ్ఞానం పొందిన అది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చు? నీత విద్య. నీత విద్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది వృత్తి దృక్పథం, విద్యా లక్ష్యాలు వ్యక్తిగతం కాదు, విధేయత తప్పనిసరి, యథాతథంగా విద్యా విధానం కొనసాగాలి. నీత విద్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ప్రవేశానికి, నిర్గమనానికి సమయం నిర్ణయించబడి ఉంటుంది, బోధించేవాడు అభ్యసించేవానికి అందించేది, సామాజిక మార్పులకు లోనై పనిచేస్తుంది, పరీక్షలలో ఉత్తీర్ణత తప్పడం అన్న విధానాలపైన చేస్తుంది. నిర్ణయించబడిన పాఠ్య ప్రణాళిక, విషయ భావనలు, విద్యార్థి వయస్సు, మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి. పరిమిత కాలంలో వయస్సులో నియమానుసారం జరుగు బోధన అభ్యసన ప్రక్రియ. రిపీట్ అగైన్. పరిమిత కాలంలో వయసులో నియమానుసారం జరుగు బోధన అభ్యసన ప్రక్రియ నీత విద్య. నీత విద్య దాని ప్రత్యేకతలు. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించే విద్యార్థులకు కొన్ని నియమాలు, వయోపరిమితి, విద్యా అర్హతలు లాంటివి ఉంటాయి. ఈ సంస్థల్లో బోధనాభ్యసన కార్యక్రమాలు, పని సమయం, పరీక్షల నిర్వహణ, తరగతుల విభజన, బాలబాలికల సంఖ్య, కాలక్రమ పట్టిక లాంటివి వ్యవస్థీకరించబడి ఉంటాయి. నీత విద్య దాని ప్రత్యేకతలు. ప్రతి స్థాయిలోని విద్యా లక్ష్యాలు నిర్ణయించబడి విద్యను కొనసాగిస్తారు. ఉపాధ్యాయులు, అభ్యాసకులు పాఠ్యాంశాల యందు ప్రావీణ్యత గలవారే కాకుండా బోధనలో శిక్షణ కూడా పొంది ఉంటారు. నీత విద్య దాని ప్రత్యేకతలు. పాఠ్యాంశాల బోధనే కాకుండా సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు జరపబడతాయి. విద్యాలయాల్లో క్రమశిక్షణ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇద్దరికీ ఉంటుంది. విద్య ముగించిన తర్వాత అర్హత గుర్తింపు పత్రాలు అందుకోవచ్చు. నీత విద్యా కేంద్రాలైన పాఠశాల, కళాశాలలో చదువును కొనసాగించలేని వారి కోసం, అదేవిధంగా కొంతవరకు చదువుకొని విద్యను విరమించిన వారి కోసం తమ విద్యను కొనసాగించడానికి వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడాన్ని ఏమంటారు? అనియత విద్య. పాఠశాలలో ప్రవేశం లేని పాఠ్య ప్రణాళిక, విద్యా సమయం, బోధన అభ్యసన, బోధనా కాలపరిమితి, వయోపరిమితిలో విద్యార్థులకు అనువుగా ఉండటం కోసం నియమ నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది. అనియత విద్యను ఈ విధంగా పిలుస్తారు: నిరంతర విద్య. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నిరంతర విద్య లేదా అనియత విద్య లేదా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. పునఃప్రవేశం నుండి జీవితాంతం విద్య కొనసాగే విధానం నిరంతర విద్య లేదా అనియత విద్య లేదా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. కరెస్పాండెన్స్ కోర్సులు, రాత్రి పాఠశాలలు, ఓపెన్ స్కూల్స్ లాంటివి ఏ విద్యా విధానానికి చెందుతాయి? అనియత విద్యకు.
యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక తర్వాత ఏ విద్యకు ప్రాముఖ్యత వచ్చింది అంటే అనియత విద్యకు. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదా నిరంతర విద్య. అనియత విద్యా విధానంలో ముఖ్య సూత్రం సరళత సూత్రం. ఈ విధానంలో ప్రవేశ అర్హతలు, పాఠ్య ప్రణాళికలతో విద్యా అభ్యసన స్థలాలలో, బోధనలో, అభ్యసన కాలంలో నియమాలు, నిర్బంధాలు లేవు. అనియత విద్య. ఈనాడు ప్రాథమిక స్థాయిలో అనియత విద్యా కేంద్రాలు, సెకండరీ స్థాయిలో సార్వత్రిక పాఠశాలలు, కళాశాలల్లో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు అన్నీ ఈ విధానం కింద రూపొందినవే. అనియత విద్య కింద రూపొందినవే. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి సరైనది స్వేచ్ఛ, ఆత్మస్థైర్యం ఇక్కడ ముఖ్యం. వ్యక్తి పెరుగుదల, వికాసం సాధించడానికి ఉపయోగిస్తుంది. అభ్యసన సంతృప్తి ఆధారమైన విధానము. ఇది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే అనియత విద్యకు సరైనవి. అంటే ఇవన్నీ కూడా సరైనవే. ఈ విధానంలో విద్యా లక్ష్యాలు వ్యక్తి అవసరాలకు అనుకూలము. అనియత విద్యా విధానంలో పరిసరాలు, సామాజిక లక్ష్యాలు, పరస్పర సంబంధ లక్ష్యాలు నిర్ణయిస్తాయి. ఈ విద్యా విధానంలో విద్యార్థి తనంతట తాను పాఠాలను అన్వేషించి విశ్లేషించి నేర్చుకుంటాడు. అనియత విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ విద్యార్థి అవసరాలు, పాఠ్యాంశాలు నిర్ణయిస్తాయి. అనియత విద్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది పాఠ్య ప్రణాళిక నిర్ణయించబడదు. నియమావళి నుంచి అటు ఇటు పోవచ్చు. అభివృద్ధి ముఖ్యం. సామాజిక మార్పులు ఊహించి మార్చుకోగలదు. ఈ క్రింది వారిలో అనియత విద్యకు ఉదాహరణ దూర విద్యా కేంద్రాలు, పోస్టల్ ట్యూషన్, పరిచయ తరగతులు ఇంకా ఉంది. వేసవి తరగతులు, టీవీ, రేడియో కార్యక్రమాలు, ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూల్, రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు మొదలైనవి. వ్యక్తి కుటుంబంలోనూ సంఘంలోనూ ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను, అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకునే విద్యను ఏమంటారు? యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. యాదృచ్ఛిక విద్యను ఈ విధంగా వ్యవహరిస్తారు. ఆకస్మిక విద్య, యాక్సిడెంటల్ ఎడ్యుకేషన్. సంఘటనాత్మకత విద్య, ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్. అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారనమాట, అకస్మాత్తుగా వస్తుందని. ఈ క్రింది వాళ్ళలో యాదృచ్ఛిక విద్యా సంస్థ కుటుంబము. అంటే కుటుంబంలో చూసి నేర్చుకుంటాం, గ్రంథాలయాలలో చదివి నేర్చుకుంటాం, సినిమాలు చూస్తూ, టీవీ. ఇలా యాదృచ్ఛికంగా తెలుసుకునే వ్యవస్థను యాదృచ్ఛిక విద్యా సంస్థలు అంటారు, లేదా యాదృచ్ఛిక విద్య అంటారు. సో వాటి యొక్క సంస్థలు కుటుంబం, గ్రంథాలయాలు, సినిమాలు, టీవీ. నిరక్షరాస్యులైన లక్షలాది మంది ఈ పద్ధతిలోనే విజ్ఞాన సముపార్జన చేసుకుంటున్నారు. అభ్యాసకుడికి తను అభ్యసిస్తున్నానని తెలియకుండానే జరిగే విద్య యాదృచ్ఛిక విద్య. ఎందుకంటే చూసి తెలుసుకుంటాడు కాబట్టి తనకు తెలియదు తను నేర్చుకుంటున్నాడు అనే విషయం. కాలంతో సంబంధం లేకుండా కట్టుదిట్టమైన నియమ నిబంధనలు ఉండని విద్యా విధానం యాదృచ్ఛిక విద్య. అంటే ఒక నియమం, నిబంధనలు అనేవి ఉండవు. విద్యను వేరే రకంగా కూడా వర్గీకరించవచ్చు. ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య, సాధారణ విద్య లేదా సామాన్య విద్య, ప్రత్యేక విద్య, వైయక్తిక విద్య లేదా వ్యక్తిగత విద్య, సామూహిక విద్య, చేతన విద్య, అచేతన విద్య. ఉపాధ్యాయుడు అభ్యాసకుడిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే విద్యను ఏమంటారు? ప్రత్యక్ష విద్య లేదా డైరెక్ట్ ఎడ్యుకేషన్. ముఖాముఖి బోధన అభ్యసన సరళి ఉంటుంది. క్రింది వాళ్ళలో ప్రత్యక్ష విద్యను సమర్థించి విద్యా రకము నీత విద్య లేదా నైత విద్య. ప్రత్యక్ష విద్య అంటేనే నీత విద్య. ఈ విధానంలో లక్ష్యాలు, బోధనా పద్ధతులు, కాలపరిమితి ఉండదు. పరోక్ష విద్య అభ్యాసకుడు పూర్తి స్వాతంత్రంతో తన అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా విద్యను అభ్యసిస్తాడు. ఈ విద్యా విధానంలో జరిగే పద్ధతిలోనే పరోక్ష విద్య జరుగుతుంది. అనియత విద్య మరియు యాదృచ్ఛిక విద్య. చూడండి, ప్రతి క్వశ్చన్ కూడా పేజ్ నెంబర్ అనేది ఉంటుంది. వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను ఏమంటారు? సాధారణ విద్య లేదా సామాన్య విద్య. జనరల్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ పిల్లవాడు అక్కడే పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ అతని జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ తరహా విద్యా విధానం 8వ తరగతి వరకు ఉంటుంది.
సాధారణ విద్య లేదా సామాన్య విద్య, జనరల్ ఎడ్యుకేషన్. సాధారణ విద్యకు సంబంధించి క్రింది వానిలో సరైనది. సాధారణ విద్య అంటే 3Rsను నేర్చుకోవడం. ఈ విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది, సమాజంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ SSC, ఇంటర్మీడియట్, BA, BCom. సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆయా రంగాల్లో రాణించుటకు ఉపయోగపడే విద్యను ఏమంటారు? ప్రత్యేక విద్య, స్పెసిఫిక్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్, వైద్య విద్య, న్యాయశాస్త్రం. మీరు డెఫినేషన్లు కరెక్ట్గా చదివితే మీకు అర్థమవుతుందండి. దాని ప్రకారంగా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బిట్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వచనాలు కానివ్వండి, ఎగ్జాంపుల్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకున్న విద్య అవ్వడం చేత అందరికీ అందుబాటులోకి రాదు. ప్రత్యేక విద్య, స్పెసిఫిక్ ఎడ్యుకేషన్. వైయక్తిక విద్య లేదా వ్యక్తిగత విద్య. ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య లేదా వైయక్తిక విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు. కిండర్ గార్డెన్. ఉదాహరణ కిండర్ గార్డెన్, మాంటిసోరీ మరియు ప్రాజెక్ట్ పద్ధతి. వైయక్తిక విద్యకు సంబంధించి క్రింది వానిలో సరైనది. ఒక్కొక్క విద్యార్థికి తన శక్తి సామర్థ్యాలు, అవసరాలు, అభిరుచులు, ఆసక్తులను అనుసరించి బోధించే విద్య. విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుంది. వాస్తవిక దృష్టితో చూస్తే కష్టసాధ్యం. ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యను ఏమంటారు? సామూహిక విద్య. ఇది కూడా నీత విద్యా విధానం లాగానే ఉంటుంది. అందరికీ ఒకేసారి ఒకే విధమైన పాఠ్య ప్రణాళికతో ఒకే సమయంలో అందించే విద్య సామూహిక విద్య, గ్రూప్ ఎడ్యుకేషన్. ఈ విధానమే మన దేశంలో వాడుకలో ఉంది. ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్లు విసి అవగాహన చేసే విద్యా విధానాన్ని ఏమంటారు? చేతన విద్య. ఉదాహరణ కళాశాల విద్య. అచేతన విద్య. పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విద్యార్థి అన్ని విషయాలను అవగాహన చేసుకోలేడు. దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. పిల్లవాడిని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు. ఈ తరహా అచేతన స్థితిలో పిల్లవాడు ఉన్నప్పుడు విద్యను ఎలా అందించాలనేది అక్కడి పరిస్థితులను బట్టి ఉంటుంది. లాస్ట్ వన్. ఈ తరహా విద్య యాదృచ్ఛిక విద్య తరహాలోనే ఉంటుంది. అచేతన విద్య. ఫోర్త్ టాపిక్ విద్యా ప్రక్రియలు లేదా విద్యా ధ్యేయాలు. విద్య అపరిమితమైనది, పరిమితమైనది కాదు, అపరిమితమైనది. విద్య ఒక లక్ష్యంతో ఫలితం ఆశించి చేసిన ప్రక్రియ. దాని ఫలితం అన్నది ఈ ప్రక్రియ అంతిమ లక్ష్యం. విద్య ఒక మెరుగైన ప్రక్రియ, గతిశీలమైనది. విద్యా ప్రక్రియలను 3 రకాలుగా పేర్కొంటారు. ఏకధ్రువ విధాన ప్రక్రియ, యూనిపోలర్ ప్రాసెస్. ద్విధ్రువ విధాన ప్రక్రియ, బైపోలర్ ప్రాసెస్. త్రిధ్రువ విధాన ప్రక్రియ, ట్రైపోలర్ ప్రాసెస్. ప్రాచీన కాలంలో ఉండే విద్యా ప్రక్రియ ఏకధ్రువ విధాన ప్రక్రియ, యూనిపోలర్ ప్రాసెస్. ఇచ్చట ఉపాధ్యాయుడే కేంద్ర బిందువు, ఉపాధ్యాయ కేంద్రిత విద్య. ఏకధ్రువ విధాన ప్రక్రియ, యూనిపోలర్ ప్రాసెస్. ఉపాధ్యాయుడు ఏమి బోధించాలనుకుంటున్నాడో అదే విద్యార్థి అభ్యసించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడు. ఏకధ్రువ విధాన ప్రక్రియలో స్వాతంత్ర్యం సిద్ధించే వరకు దాదాపు ఉపాధ్యాయ ప్రాతినిధ్య విద్య కొనసాగింది. ఉపాధ్యాయుడు విద్యారంగాన్ని శాసించే ధ్రువ ప్రక్రియ ఏకధ్రువ విధాన ప్రక్రియ. ఈ ప్రక్రియలో బోధనే ముఖ్యం. విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండే విద్యా ప్రక్రియ లేదా దీనిలో విద్యార్థి పాత్ర స్తబ్దంగా ఉంటుంది. ఏకధ్రువ విధాన ప్రక్రియ. ఏకధ్రువ విధాన ప్రక్రియలో లోపాలు చూసుకున్నట్లయితే విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే కానీ అవగాహన చేసుకోకపోవచ్చు. విద్యార్థి తన సొంత అభిప్రాయాలను పెంచుకుంటాడు. ప్రగతిని కనుగొనట కష్టమే. విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే కానీ అవగాహన చేసుకోకపోవచ్చు. విద్యార్థి తన సొంత అభిప్రాయాలను పెంచుకుంటాడు. ప్రగతిని కనుగొనట కష్టం. ద్విధ్రువ ప్రక్రియ విద్యను రూపొందించిన వారు జాన్ ఆడమ్స్.
ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి పరస్పరం ఒకరిచే ఒకరు ప్రభావితం అవుతారు. ద్విధ్రువ విధాన ప్రక్రియ. ఉపాధ్యాయుని మూర్తిమత్వం విద్యార్థి ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. విద్యార్థి ప్రవర్తన ఉపాధ్యాయునిపై ప్రభావం చూపుతుంది. ఇచ్చట ఉపాధ్యాయుడు ఒక ధ్రువం అయితే విద్యార్థి మరో ధ్రువం. ద్విధ్రువ విధాన ప్రక్రియ. బైపోలర్ ప్రాసెస్. బోధన చురుకుగా సాగిన అభ్యసన కూడా సులభంగా జరుగుతుంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఈ విద్యా ప్రక్రియలో 1964 to 67 మధ్యకాలం నుండి బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయునితో పాటు విద్యార్థికి కూడా భాగస్వామి కల్పించబడింది. ద్విధ్రువ విధాన ప్రక్రియలో బోధనా సామగ్రి తయారీలో విద్యార్థి అభిరుచులు అవసరాలు గుర్తెరిగి TLM టీచర్ లెర్నింగ్ మెటీరియల్ కృత్యాలు, ఇంటి పని లేదా ప్రాజెక్ట్ వర్క్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసే విద్యా ప్రక్రియ ద్విధ్రువ విధాన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థియే కాకుండా మూడవ ధ్రువంగా పరిసరాలను ఎన్నుకుంటారు. ద్విధ్రువ విధాన ప్రక్రియలో పరిసరాల అవగాహన సర్దుబాటు విద్యా విధానంలో ముఖ్యం. పరిసరాలు అనువుగా లేకుంటే విద్య సరిగ్గా సాగదు. త్రిధ్రువ విధాన ప్రక్రియను రూపొందించేవారు యాడమ్సన్. త్రిధ్రువ విధాన ప్రక్రియను సంరక్షించినది జాన్ డూయి. ప్రతి బిట్టు పేజ్ నెంబర్తో ఉంటుంది చూసారా. విద్యార్థి ప్రక్రియలు చేస్తూ విద్యను అభ్యసించాలి. లెర్నింగ్ బై డూయింగ్ అని అన్నదెవరు? జాన్ డూయి. త్రిధ్రువ ప్రక్రియను సంరక్షించిన జాన్ డూయి ఏ తాత్వికవాదంను ప్రాచుర్యంలో తీసుకొచ్చారు? వ్యవహారిక సత్తావాదం. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. జాన్ డూయి ప్రకారం విద్య అనేది త్రిధ్రువ విధాన ప్రక్రియ. త్రిధ్రువ విధాన ప్రక్రియ. సమాజం ఆశించే రీతిలో విద్యా విధానం కొనసాగాలి. ప్రతి పాఠశాల లేదా ఆవాస ప్రాంతం లేదా దేశం ఆశించే రీతిలో నేటి బాలబాలికల విద్య సముపార్జన చేయాలి. నెక్స్ట్ వన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ క్వాంటిటీ చిల్డ్రన్. గుణాత్మకమైన సంఖ్యకు గుణాత్మక విద్య. దీన్ని తెలియజే విద్యా ప్రక్రియ త్రిధ్రువ విధాన ప్రక్రియ. గుణాత్మకమైన సంఖ్యకు గుణాత్మక విద్య అందించడానికి సమాజం, ఉపాధ్యాయులు, విద్యార్థులు త్రిధ్రువ ప్రక్రియ అని చెప్పవచ్చు. విద్య అనేది ఒక అమూర్త భావన కావడం చేత విద్యా లక్ష్యాలు అనేది రుచి ఉండవు. విద్యా లక్ష్యాలు, విధులు వేర్వేరుగా భావించరాదు. లక్ష్యం లేని విద్య చుక్కాని లేని నావ వంటిది. నెక్స్ట్ అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్యా విధి అని అన్నది ఎవరంటే జాన్ డూయి. విద్యా లక్ష్యాలను లేదా ధ్యేయాలను ప్రధానంగా రెండు విభాగాలుగా పేర్కొంటారు. ఒకటి వైయక్తిక ధ్యేయాలు ఇండివిజువల్ ఎయిమ్స్. రెండు సామాజిక ధ్యేయాలు సోషల్ ఎయిమ్స్. వీటిని సాంప్రదాయిక సమకాలీన విద్యా ధ్యేయాలను కూడా వర్గీకరించవచ్చు. వీటిని శాస్త్రీయ లేదా పురాతన లక్ష్యాలని, ఆధునిక లక్ష్యాలను కూడా విభజిస్తారు. అంతేకాక వీటిని సాధారణ సాంకేతిక లక్ష్యాలను కూడా విభజిస్తారు. సో ఇక్కడ మీకు బ్రాకెట్లో కూడా ఇస్తున్నానంటే ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకునే ఉండాలి. ఎందుకంటే బిట్స్ ఈ రకంలో కూడా అడగొచ్చు. విద్య ఒక సామాజిక సంస్థ అని పేర్కొన్న ప్రముఖ విద్యావేత్త జాన్ డూయి. మై పెడగాగిక్ క్రీడ్ అనే గ్రంథ రచయిత జాన్ డూయి. పాఠశాల సామాజిక సంస్థ దాని లక్ష్యాలు సాంఘికం కావున దాని నిర్వహణ సామాజిక దృక్పథంలోనే జరగాలని సూచించిన విద్యావేత్త ఎస్పి డాల్టన్. సామాజిక శాస్త్రానికి పితామహుడిగా వ్యవహరించినది అగస్ట్ కామ్టే. సోషియో లాగోస్ అనేవి ఏ భాషా పదాలు? లాటిన్. సోషియో లాగోస్ అనే లాటిన్ పదాలకు అర్థం సోషియో అంటే సమాజం, లాగోస్ అంటే అధ్యయనం. నైతిక విలువలు, ఆదర్శాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తనని అభిప్రాయపడిన వారు హెర్బర్ట్. విద్య అంతిమధ్యేయం విలువలను నిలబెట్టడం అని అన్నది సోక్రటీస్. సత్ప్రవర్తన నిర్మాణమే విద్యాధ్యేయం అని అభిప్రాయపడిన వారు గాంధీజీ. ఉపాధ్యాయుడి అంతిమ లక్ష్యం సత్ప్రవర్తన, ఉన్నత వైఖరులను విద్యార్థులు అలవడేటట్లు చేయడం అని అన్నది రేమాంట్.
1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం. సో ఇది టీచర్స్ టోటల్గా 160+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ 160 అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక బిట్లోనే 2-3 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియోస్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.